హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ వంటలు. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ. చాలా తక్కువ పదార్థాలతో లోపల మెత్తగా, బయట క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ పకోడీలు సాయంత్రం పూట టీ టైంకి పర్ఫెక్ట్ రెసిపీ. పాలకూర ఇష్టం లేని పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ పాలకూర పకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కట్ట పాలకూరను శుభ్రం చేసుకోవాలి. ఆకులు ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి. ఆ కాడలను మీరు పప్పులో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలకూరను నీళ్లు పోసి మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఆ నీటిని పూర్తిగా వంపేసి వీటిని వీలైనంత సన్నగా తరుగుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలను తొక్కను తీసేసి ఇలా తురుముకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా ఇలా పైనుంచి చిలకరించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. నేను ముందుగానే ఆయిల్‌ని హీట్ అవ్వటానికి స్టవ్ మీద పెట్టాను. ఇలా వీటిని మీకు ఇష్టం వచ్చిన సైజులో పకోడీల్లాగా వేసుకోవచ్చు. వీటిని మీడియం మంట మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి లేత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, లోపల మెత్తగా బయట కరకరలాడుతూ ఉండే రుచికరమైన పాలకూర పకోడీలు రెడీ అయిపోయాయి. వీటిని టమాటో సాస్‌తో గానీ లేదా పుదీనా చట్నీతో గానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి మీరు కూడా మీ ఇంట్లో వీటిని ట్రై చేసి వీటి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.